ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు రక్షించబడినటువంటి వారు, మీరు పరిశుద్ధపరచబడినటువంటి వారు. మీ దేహముతో మీ దేవునిని మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుచు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం ఎలాగో ఆరాధించాలి? దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఏమని ఉంటున్నాడు? మీ దేహంతో దేవునిని మహిమపరచండి, ఆరాధించండి. ఈ దేహముతో మహిమపరచబడినటువంటి వారు చాలామంది ఉన్నారు బైబిల్లో. చాలామంది కుంటివారు, గుడ్డివారు, అనేకమైనటువంటి శరీర రుగ్మతులు కలిగినటువంటి వారు, అనారోగ్యముతో ఉన్నటువంటి వారు. అలాంటి వ్యక్తులు ప్రభువు పాద సన్నిధికి వచ్చి ప్రభువు పాద సన్నిధిలో వారు దేహాలు బాగుపరచబడి వారు దేవునిని మహిమపరుస్తూ వెళ్ళినటువంటి వారు అనేక మంది మనము జీవగ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనిస్తే, దేహం వల్ల, మన దేహాల వలన దేవునిని మహిమపరచబడాలి. లూకాసు సువార్త 25వ అధ్యాయము 25వ వచనం చదువమ్మా కొద్దిగా. లూకాసు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. వెంటనే వాడు వాని ఎదుట లేచి తాను పడుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవునిని మహిమపరచుచు తన ఇంటికి దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. వెంటనే వాడు వారి ఎదుట నుండి లేచి తాను పడుకొని ఉన్న మంచమును ఎత్తుకొని ఏం చేశాడు? దేవునిని మహిమపరుస్తూ వెళ్ళాడు. ఈ వ్యక్తి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మనం గమనిస్తున్నారు ఇక్కడ లూకాసు సువార్త 5వ అధ్యాయంలో. ఈ పక్షవాయువు అంటే పెరాలసిస్, ఒక పక్షము, శరీరం అంతయు ఉంది, శరీరములో ఒక భాగము అంతా అది ఒక వ్యాధి, పక్షవాతము సచ్చుబడినటువంటి స్థితి అన్నమాట. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయిపోతాడు? పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి తాను ఏమి చేసుకోలేడు, ఏ పని చేయలేడు. అంతా కింద నుంచి పై వరకు ఈ భాగం అంతా ఒక భాగం అంతయు సచ్చుబడిపోయి ఉన్నటువంటిది. ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఆ వ్యక్తి తన మంచమును ఎత్తుకొని దేవునిని మహిమపరుస్తూ వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. అయితే మన స్థితిని మనము గమనిస్తే, ఆ వ్యక్తికి ఒక పక్కే చచ్చుబడిపోయింది, లేవలేని స్థితి, రోగం కలిగినటువంటి వ్యక్తి, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నాము. అయితే మన స్థితిని మనం గమనిస్తే, మన శరీరం అంతయు వ్యాధి కలిగినటువంటి వారు. ఆయనకు ఒక పక్కే ఉంది, మనకైతే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకును స్వస్థత లేదు. అంటే మనము ఆయన పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి, మనమైతే పాప రోగము కలిగినటువంటి వారు. మన రోగం ఎలాంటి రోగము? ఆ రోగము పాపముతో కూడుకున్నటువంటిది. అందుకనే దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాముని రోగిష్టిగా సృజించబడలేదు. ఆదాము ఏ రోగము లేనటువంటి వాడు. ఆదామును సృజించి తన సన్నిధిలో నిందారహితుడుగాను, ఆరోగ్యముగాను, ఏ రోగము లేనటువంటి వాడుగాను దేవునితో సహవాసం చేయమని సృజించినటువంటి వాడు. అయితే ఆ మానవుడు ఏమయ్యాడంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా అతనికి పాపము అనే రోగము, మరణము, నరకము సంప్రాప్తమైంది.
ఏమైంది? ఆ మానవుడికి ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని యొక్క మాటను తృణీకరించాడు, దేవుని యొక్క మాటను అతను అంగీకరించలేదు. అంగీకరించటం అట్లా కాదు, కానీ దానిని చెప్పాలంటే దేవుని ఆజ్ఞను అతను అతిక్రమించి తన ఇష్టానుసారముగా ప్రవర్తించటం వలన ఆ వ్యక్తి ఏమైందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపములో పడిపోయాడు. పాపము వల్ల వచ్చు జీతము మరణము, నరకము, రోగం, పాపం అనే రోగం. ఇవి మానవునికి సంక్రమించాయి. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలో ప్రవేశించింది కనుక ఆ ప్రవేశించబడినటువంటి ఆ మరణములో మనము కూడా పాత్రులమయ్యాము. నరకానికి పాత్రులమయ్యాము, రోగములకు పాత్రులమయ్యాము, మరణమునకు పాత్రులమైపోయాం. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం గమనించగలిగితే అతను పక్షవాయువు కలిగినట్టు. ఇక్కడ ఈ వ్యక్తిని 20వ వచనం చదువు. లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనం 18వ వచనం చదువు ముందు. కొందరు మనుషులు ఇప్పుడు 20వ వచనం చదువు. ఆయన వారి విశ్వాసము చూసి, మనుష్యుడా నీ పాపములు. ఆయనకు వచ్చిన రోగం ఏంటి? పక్షవాయువు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 4 వ్యక్తులు తీసుకొని వచ్చారు. అంటే ఆయన పరిస్థితి ఏంటంటే అతను ఎక్కడికి కదలలేని స్థితి, ఆయన స్థితి మంచంలోనే ఉన్నటువంటి స్థితి. ఎవరైనా సహాయపడితే కానీ ఏదైనా చేయటానికి వీలు లేదు. అలాంటి చచ్చినటువంటి వాడు. నీవు నేను కూడా ఎలా ఉన్నాము? పాపం అనే వ్యాధితో చచ్చి ఉన్నటువంటి వారు. ఎవరొకరు వచ్చి మనకు సహాయం చేయాలి. ఆ వ్యాధి నుండి విడుదల కలిగించాలంటే ఎవరైనా సహాయం చేయాలి. ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి కూడా 4 వ్యక్తులు వచ్చారు. మార్కు సువార్తలో కనిపిస్తుంది అనమాట. అది మార్కు సువార్తలో కూడా ఇదే విషయాన్ని రాయించాడు 2వ అధ్యాయంలో. అయితే 4 వ్యక్తులు మంచంపై ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి యేసు వద్దకు తీసుకొని వెళ్ళారు. నిన్ను నన్ను కూడా, చచ్చినటువంటి నిన్ను నన్ను కూడా తండ్రి వద్దకు నడిపించాలంటే ఎవరు వచ్చారు? ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని మోసుకొని పోయాడు. చచ్చినటువంటి మనకి మనస్థితి ఎలాంటిదంటే అరికాలు మొదలుకొని నడిరెత్తి వరకు స్వస్థత లేదు మనకి. ఆ వ్యక్తికి అయితే ఒక పక్షమే, ఒకవైపే ఉంది, ఒకవైపే స్వస్థత లేదు. అలాంటి వ్యక్తినే 4 మోసుకొని వెళ్ళారు. ఈ వ్యక్తి మనమైతే మొత్తము కూడా మనం స్వచ్ఛపడినటువంటి వారమే, లెగవలేని స్థితిలో ఉన్నటువంటి వారమే, సావుగోతికి, నరకమునకు పాత్రులము, మరణమునకు పాత్రులము, రోగము కలిగినటువంటి వారము. అలాంటి మనలను పరిశుద్ధుడు, నిష్కల్మషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళుట కొరకై ఆయన మన పాప భారాన్ని మోసాడు. ఆరిని 4 ఆ వ్యక్తిని, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని 4 మోసుకొని వచ్చి ప్రభు వద్దకు తీసుకొని వచ్చారు. ప్రభు వద్దకు తీసుకొని వెళ్ళారు. ప్రభువే తండ్రి వద్ద నుండి నన్ను తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళుటకు తండ్రే నీ వద్దకు, నా వద్దకు వచ్చాడు. నీ భారాన్ని, నా భారాన్ని తాను భరించాడు. అందును బట్టి దేవునిని స్తుతించాలి. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, గమనిద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం మళ్ళీ చదువమ్మా. 5వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు కలిగినటువంటి ఇతని పరిస్థితి ఏంటంటే ఇతరులపై ఆధారపడినటువంటి వాడు. ఎవరిపైన? ఇతరులపై ఆధారపడి ఉన్నాడు. నడవలేని స్థితి కదా. ఏ పని చేత్తో చేయాలంటే చేయి చచ్చుబడిపోయింది, కాలుతో నడవాలంటే కాలు చచ్చుబడిపోయింది, నోటితో మాట్లాడదామంటే నోరు వంకరపోయింది. ఏదీ లేదు, అంతా చచ్చుపడి ఉంది, ఏదీ లేదు. ఇతరులపై ఆధారపడి ఉన్నటువంటి ఈ మనుషుడు 4 వ్యక్తులు, కొందరు మనుషులని ఉంది. కానీ ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయంలోనైతే 4 వ్యక్తులని ఉంటుంది. తర్వాత చూద్దాం దాన్ని. ఇతరులపై ఆధారపడినటువంటి వాడు. ఇతరులపై ఆధారపడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా యెహోవా దేవుడు వారిని ఐగుప్తులో నుండి వారికి రక్షకుడుగాను
వారిని ముందుండి నడిపించే సైన్యములకు అధిపతిగాను ఉండి నడిపిస్తున్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా మార్గములో ఉన్నటువంటి వారేం చేశారంటే దేవునిపై ఆధారపడకుండా వారు దేవతలను ఆధారము చేసుకున్నట్లుగా లేఖన భాగంలో చూస్తాం. ఎవరిని ఆధారం చేసుకున్నారు? దేవతలను విగ్రహారాధికులుగా మారిపోయి విగ్రహాలను ఆధారం చేసుకున్నటువంటి వారిని దేవుడు వారిని సంహరించాడు. చూడండి, 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. 9. జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తన పితరులను రప్పించిన తన దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచు వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతయు ఏం చేశాడంట? ఎవరిని ఆధారం చేసుకున్నారు? వారు దేవతలను ఆధారం చేసుకున్నారు. మాట రానటువంటి వారు మానవుడు చేసినటువంటి ఆ పోత విగ్రహాలను ఆధారము చేసుకొని ఆ విగ్రహాలకు పూజ చేస్తున్నటువంటి వారికి దేవుడు కీడు రప్పించాడు. చూసారా? ప్రభునందు ప్రియమైన ఎవరిని ఆశ్రయించాలి? వారు యెహోవా దేవుని మాత్రమే ఆశ్రయించాలి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తానన్నాడు దేవుడు. ఏం చేస్తాడు? ఎవరిని ఆధారం చేసుకొని ఎవరిపై మన మనస్సును నిలపాలి? ఎవరిపై మనస్సును నిలపాలి? వారిని ఐగుప్తిలో నుండి అనే శర నుండి, ఐగుప్తి కొలిమిలో నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడుదల కలిగించినటువంటి దేవుని వైపు చూస్తూ దేవునిపై ఆధారపడి దేవునిని ఆధారపడవలసినటువంటి వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు? పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. అయితే ఆ మాటను కూడా వారు అంగీకరించాల. యెషయా భక్తుడి ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా నశించిపోతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు, దారి తప్పినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు, చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు యెషయా ద్వారా పలుకుతున్నటువంటి మాట ఏమనంటున్నాడు? యెషయా గ్రంథము 26:3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. శాంతి, పరిపూర్ణమైనటువంటి సమాధానము, శాంతి మనకు కలగాలంటే ఎవరిని ఆధారము చేసుకోవాలా? ఎవరిని ఆదుకోవాలా? ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభువుని ఆధారము చేసుకోవాలి. కానీ ప్రభువుని ఆధారము చేసుకోవాలి వీరు విగ్రహాలను వారు ఆధారము చేసుకున్నారు. కనుకనే వారిని నేను నశింపచేశానని అంటున్నాడు. అందుకనే ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని నిన్ను ముద్దాడుతానంటున్నాడు. ఏమంటున్నాడు ప్రభువు? పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ఎవరిని ఆధారం చేసుకుంటే? యెహోవాని ఆధారము చేసుకున్నటువంటి బిడ్డలకు శాంతి కలిగిద్ది, సమాధానము కలిగిద్ది. ముదిమి వచ్చు వరకు, మనము చనిపోవంత వరకు ఎత్తుకొని ఆయన సంకర ఎత్తుకొని. అందుకని యెషయా గ్రంథము 46:3 చదువమ్మా. యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయెల్ ఇంటి వారిలో శేషించిన వారిలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడినటువంటి వారలారా, తల్లి వడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేను. తల్లి గర్భములో ఉన్నప్పుడు, తల్లి వడిలో కూర్చున్నప్పుడు, ముదిమి వచ్చు వరకు సంకన ఎత్తుకొని వాడను నేనే అని దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. ఎత్తుకున్నాడు నిన్ను నన్ను సంకర ఎత్తుకొని నన్ను ఎత్తుకున్నాడు. నీ పాప భారము, నా పాప భారము తను ఎత్తుకున్నాడు. నిన్ను ఎత్తుకొని
మన భారాన్ని ఎత్తుకొని ఆ కల్వరిలో 2 కొయ్యల మధ్య వేలాడబడ్డాడు. నీ పాప భారము నా పాప భారము మోయలేని భారమై ఉన్నటువంటి ఆ శాప పాప రుణపత్రాన్ని బ్రేకులతో సంధించి వాటిపై ఉన్నటువంటి చేరాతలను తుడిసివేసి నిన్ను నన్ను ఆయన ఆకాశంలో వేలాడబడ్డాడు. నిన్ను నన్నైతే ఆ తండ్రి వద్ద ఆ పరలోకపు సింహాసనం ఎదుటకు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళాడు. అందును బట్టి దేవుని నీవు నేనేం చేయాలా? దేవునిని స్తుతించాలి. సంకర ఎత్తుకున్నాడు నిన్ను నన్ను. ఆయన ఎత్తబడ్డాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడినటువంటి వాడు. ఎవరి కొరకై వేలాడబడ్డాడు? నీ కొరకై, నా కొరకై. పాపమనే రోగములో ఉన్నటువంటి నిన్ను నన్ను స్వస్థత కలిగించి తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళుట కొరకై ఆ కుమారుడు చేసినటువంటి కార్యాన్ని నేను తలపూసుకొని దేవునిని స్తుతించాలి. మనం ఎవరిపై ఆధారపడాలి? ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషులపై ఆధారపడ్డాడు. నేను ఎవరిపై ఆధారపడ్డాం? దేవుని పైన ఆధారపడ్డాం. ప్రభువా, నాకు ఆధారమైనటువంటి దేవా, నీవు నన్ను సంకన ఎత్తుకొని ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడొచ్చు పరలోక తండ్రి వద్దకు తీసుకుని వెళుతున్నటువంటి దేవా, స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను నీ వద్దకు చేర్చుట కొరకై ఆ పరలోక పట్టణములు, మహిమ కలిగినటువంటి పట్టణములు, నీ సింహాసనంపై ఆశీనుడు సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నేను సాగిలపడి ఆరాధించుట కొరకై కుమారుడు ఎత్తబడ్డాడయ్యా. ఆకాశానికి భూమికి వేలాడబడినటువంటి ఆ కుమారుడిని బట్టి, నామమును బట్టి నేనేం చేయాలా? దేవునిని స్తుతించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీరారా, అందుకనే ద్వితీయోపదేశ కాండములు అంటాడు, మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని. చూడండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో 1:31 ద్వితీయోపదేశ కాండము. ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని ఎరుగురని మీతో చెప్పితిని. ఒక మనుష్యుడు తన కుమారుని ఏ రీతిగా ఎత్తుకొని వచ్చాడు? ఎలాగ ఎత్తుకున్నాడు? ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొని వచ్చినట్లు వారిని ఎత్తుకొని వచ్చాడు. ఐగుప్తులో ఎత్తుకున్నటువంటి వాడు ఎక్కడ దించాడు? కనానులో దించాడు. ఇక్కడ నిన్ను నన్ను ఆయన ఆకాశానికి భూమికి వేలాడబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడు లేచుడు ద్వారా నిన్ను నన్ను ఎత్తుకున్నాడు. సంకర ఎత్తుకున్నాడు. ఆయన భుజములపై మోపుకున్నాడు. తండ్రి వద్దకు తీసుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి వద్దకు చేరుస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభువును మనము స్తుతించి గణపరిచి మహిమపరచాలి. మనము దేహముతో మహిమపరచాలి. మన దేహములు ఎలాంటి దేహాలు? చూడండి, ఎక్కడ ఏమన్నాడు? అదే 1 కొరింథీ పత్రిక 19వ వచనం చదివితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. రక్షించబడినటువంటి మనము, మీ దేహములు ఆలయమై ఉన్నది మీరు ఎరుగురా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఆవరించబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము నింపబడి ఉన్నాం. అందుకని అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు. ఎవరి సొత్తు అయ్యాం మనము? ఆయన సంకన ఎత్తుకున్నాడు. ముదిమి వచ్చు వరకు ముద్దాడుతూ ఉన్నాడు. ఆయన సంకన ఎత్తుకొని నిన్ను నన్ను తండ్రి వద్దకు చేర్చున్నటువంటి మనము ఎవరి సొత్తు కాదు, ఆయన సొత్తుగా చేశాడు. తండ్రి యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను చేశాడు. ఎవరు చేశారు? ఇది 4 వ్యక్తులు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఎక్కడికి తీసుకొచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వద్దకు తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారే నీ కొరకై నా కొరకై ఈ లోకంలోకి వచ్చాడు. తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళి కొరకై ఆయన నిన్ను నన్ను సంకర ఎత్తుకొని
తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళటకు ఆయన చేసినటువంటి ఆయన శిలువ కార్యము మరణ పునరుద్ధారాలే కారణము. అందుని బట్టి దేవునిని స్తుతిస్తాను. అందుకని మనం ఎవరి సొత్తు? ఇప్పుడు తండ్రి యొక్క దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. మీరు మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. ఇప్పుడు ఆ మహిమపరచబడినటువంటి దేహముతో దేవునిని మహిమపరచాలి. ఇప్పుడు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని దేవుని వద్దకు తీసుకొని వచ్చాడు. వచ్చిన తరువాత ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇక్కడ గమనించండి. లూకాసు సువార్త 24వ వచనం, 24వ వచనమా? లూకాసు సువార్త 20వ వచనము, 5వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. 19వ వచనం చదువమ్మా. నేర్పారు. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? ఇన్ని ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? మంచం మీదే ఉన్నాడు. ఆ మంచం ఎక్కడుంది? అతను ఇంటి వద్ద ఉన్నాడు, తన ఇంటి వద్ద ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినమున శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కపెర్నహూములోకి వచ్చాడు. రెండవసారి కాపురం ఉన్నటువంటి కపెర్నహూముకు వచ్చినప్పుడు కపెర్నహూములో ఒక ఇంట చేర్చబడ్డారు. ఒక ఇంట ఉన్నప్పుడు గుంపులుగా జనాలు వచ్చారు. వారందరూ కూడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం ఇదంతా ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వారు యేసుక్రీస్తు ప్రభు వద్దకు తీసుకొని వెళ్ళటకు వారికి ఏ జాగు లేదు, వెళ్ళటానికి స్థలము లేదు, వెళ్ళటానికి దారి లేదు. అయితే ఆ 4 వ్యక్తులు ఇంటి వద్ద నుండి తీసుకొచ్చాడు. ఇంటి వద్ద నుండి అంటే ఇప్పుడు ఎక్కడయ్యాడు? దూరముగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేవునికి సమీపముగా వచ్చాడు. దూరస్తులమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. దూరముగా ఉన్నటువంటి ఆ 4 వ్యక్తులు ఆ మంచమును ఎత్తుకొని ప్రభు వద్దకు తీసుకువచ్చి నిలబెట్టారు. నిన్ను నన్ను కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనల్ని అలాంటి వ్యక్తిని మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? మనకి దేవుని వద్దకు సమీపస్తులుగా తీసుకొని వచ్చాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2:13 చదవమ్మా. ఎఫెసీ పత్రిక అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం వల్ల ఇప్పుడు ఏమయ్యాం? మనము దూరస్తులమైనటువంటి మనము సమీపస్తులుగా. ఎవరి రక్తం వలన? యేసుక్రీస్తు రక్తం వలన. ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కొరకై 4 మోసారు, కానీ మంచం మోసారు, కానీ వారు ఇంకా క్రయం ఏమీ చెల్లించలేదు. అందుకని లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఊరు వెలపట ఉన్నటువంటి వ్యక్తులు. ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళుచూ ఉంటుండగా దూరముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ 10 మంది కుష్ఠరోగులు చూసి, ఆ యేసుక్రీస్తు ప్రభువా మమ్ములను కరుణించుము అని చెప్పి దూరముగా ఉన్నటువంటి వారిని కరుణించమన్నారు. అతను వారిని పిలిచి మీరు యాజకుడుకు కనపరుచుకోమని చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి యాజకుడుకు కనపరుచుకోమన్నాడు. ఆ కుష్ఠరోగము పాపరోగము. ఆ కుష్ఠరోగము యాజకుడి వద్దకు ఎందుకు వెళ్ళి కనపరుచుకోమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎందుకన్నాడంటే యాజకుడు అలాంటి ప్రజలలో, ఇజ్రాయెల్ ప్రజలలో కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి కుష్ఠవ్యాధిని నిర్ధారణ చేయాలంటే యాజకుడు మాత్రమే చేయాలి. యాజకుడు ఏదైనాను ఒక వ్యక్తి దగ్గర కుష్ఠము కనబడితే అది పొడైనను, అది మచ్చైనను, అది కురుపైనను, ఏదైనాను దాన్ని పరీక్షించి వీడు కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు, ఈమె కుష్ఠవ్యాధి కలిగినటువంటిది అది నిర్ధారించిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పాళ్యములో నుంచి వెలుపటికి పంపించేస్తాడు. నీవు కూడా ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు కనుక ఆదాముని ఏదైనా తోటలో బయటికి పంపించి వేశాడు. నీవు నేను కూడా తోలివేయబడినటువంటి వాళ్ళము. అందుకని మీకు కుష్ఠవ్యాధి ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి అని చెప్పి యాజకుడి దగ్గరికి పంపిస్తున్నాడు. అయితే వారు మార్గంలో ఉండగానే వారికి ఏమైంది? వారు స్వస్థత కలిగింది. వారికి ఎందుకు
అయ్యో ఏంటి మాట చెప్పాడు ఈయన, మాట ద్వారా మాకు స్వస్థత వస్తుందా ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు చేయబెడితే స్వస్థత, మాట్లాడితే స్వస్థత, నోటి ఉమ్ము ద్వారా స్వస్థత, ఆయన అనేక రీతులుగా స్వస్థత చేశాడు కదా, దూరముగా ఉండి వెళ్ళమంటున్నాడు ఏంటి అని అనలా. వారు ఏం చేశారంటే విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను బట్టి వారు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ విశ్వాసము వారు మార్గములో వెళ్ళుతుండగానే వారికి స్వస్థత కలిగింది. వారికి స్వస్థత కలిగింది. 9 మంది తిరిగి రాలేదు, కానీ ఒక్కడు మాత్రం వచ్చి దేవుని సన్నిధికి వచ్చి బిగ్గరుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ విశ్వాసం వలన అతనికి వారికి ఏమైంది, రక్షించబడ్డారు. 9 మంది కూడా ఆ కుష్ఠరోగం పోయింది, వారు స్వస్థత పడ్డారు. దూరముగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో సాగిలపడి దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు నేను కూడా అంతే. పాపమనే వ్యాధిలో ఉన్నటువంటి నీవు నన్ను కూడా దేవుడు రక్షించుకున్నాడు. విశ్వాసం వల్ల రక్షించబడినటువంటి వారము నీవు నేను కూడా మన దేహములతో నీవు నేను కూడా దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి. అందుకనే ఎఫెసీ పత్రిక 2:13 అంటాడు, మునుపు దూరస్థులమైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. అందును బట్టి మనము దేవునిని మహిమపరచవలసినటువంటి వారముగా ఉన్నాము. లూకా సువార్త 5వ అధ్యాయం 20 వచనం చదువమ్మా. 5:20 వారి విశ్వాసము చూసి మనుష్యుడా నీ పాపములు, అసలు ఆయన ఎట్లా వచ్చాడు, ఆయన ఎలాగొచ్చాడు, ఆయన పక్షవాతముతో వచ్చాడు. పక్షవాతము నీ రోగము, పక్షవాతము నీకు స్వస్థత కలిగిద్దని చెప్పలా. ఆ నలుగురిని బట్టి ఏం మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మీ విశ్వాసము గొప్పది, ముందు వారిని నలుగురు తీసుకొని వచ్చారు చూసేవా, వారితో అంటున్నాడు మీ విశ్వాసము గొప్పది, ఆ విశ్వాసం గొప్పది. విశ్వాసం వల్ల ఈయనకేమైందంటే ఈయనకేమైంది, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ముందు ఆత్మస్వస్థత కలిగింది, దేహము స్వస్థత కలిగింది. ఇప్పుడు క్షమించండి, ఆయన ఆత్మస్వస్థత, ఇప్పుడు తర్వాత శరీర స్వస్థత, రెండు కలిగాయి అతనికి. ప్రభునందు నీకు నాకు రెండు కలిగాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారు అక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదువమ్మ దాన్ని. వారి విశ్వాసము చూసి మనుషులు అది వద్దులే కాదు. కీర్తన 51:5 చదువమ్మా. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము, పాపములోనే పుట్టాడు, పాపములోనే నా తల్లి గర్భము ధరించిందయ్యా అని దావీదు భక్తుడు ప్రభు పాద సన్నిధిలో ఉండి తన యొక్క స్థితిని ఒప్పుకొనుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు ముందుగా ఏమైందంటే ఆయన పాప క్షమాపణ జరిగిన తర్వాత అందుకని అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనము కూడా క్రీస్తు ద్వారా బ్రతికించబడ్డాం. అందుని బట్టి ప్రభువును మనము స్తుతించే వరముగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాక. ఆయన ఏమని చేస్తున్నాడు, ఇప్పుడు మనల్ని ప్రేమించుచు ఉన్నాడు. ప్రేమించాడు కాదు, ప్రేమించడం అయిపోలా, ప్రేమించుచునే మనం బ్రతికినంత కాలము, తండ్రి వద్దకు చేరేంత వరకు ఆయన కంటికి రెప్పవలే కాచి కాపాడుచు మనల్ని ప్రేమించుచు, ఆయన మనల్ని ప్రేమించుచు ఏమంటాడు,
మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును కాక అని దేవునిని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూసారా, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయనకి పాప క్షమాపణ జరిగింది. తర్వాత చూస్తే 24వ వచనం చదవ, లూకాసు వార్త. వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని ఏంటి నీ ఇంటికి. పడిపోయినటువంటి వాడు, దూరస్తుడైనటువంటి మనిషి ఇప్పుడు సమీపస్తుడుగా వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పాపక్షమాపణ జరిగింది. పాపక్షమాపణ జరగగానే ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమంటున్నాడు, నీవు లేచి. పడిపోయి ఉన్నటువంటి వాడు, లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు, నడవలేనటువంటి వాడు, ఏ పనులు చేసుకోలేనటువంటి వాడు, ఇతరులపై ఆధారపడినటువంటి వాడు, ఇప్పుడు నీవు లేచి నీ మంచం, ఏ మంచం నేనైతే పడిపోయి ఉండి ప్రభు పాద సన్నిధికి వచ్చాడో ఆ మంచముని ఎత్తుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, నీ ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? శరీర స్వస్థత జరిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, ఆయన నీ ఇంటికి వెళ్ళమనగానే అతని ఇంటికి వెళుతూ ఆయన మాయపరుస్తూ వెళ్ళాడు. ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. నిన్ను నన్ను అయితే స్వస్థత పరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చాడు? తన ఇంటిలోకి తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, శరీర స్వస్థత కలగగానే తన మంచముని ఎత్తుకొని నడుచుకుంటూ మాయపరుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నిన్ను నన్ను అయితే పాపరోగంలో ఉన్నటువంటి నిన్ను నన్ను స్వస్థత పరిచి తన ఇంటిలోకి తీసుకొని వచ్చాడు. తన ఇంటిలోకి, దేవుని మందిరములోకి. అందుకనే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఇప్పుడు చదవమ్మా. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనం ఏమన్నాము? విలువ పెట్టి కొన్నారు. ఆయన యొక్క అమూల్యమైన రక్తం వెల ఇచ్చాడు. నీ కొరకై నా కొరకై వెల ఇచ్చి కొనబడిన, విలువ ఇచ్చి కొనబడినటువంటి మన దేహములతో దేవునిని మయంపరచాలంటే తన ఇంటికి రావాలి. ఇంటికి తీసుకొని వచ్చాడు. అతనైతే తన ఇంటికి వెళ్ళిపోయాడే, కానీ నిన్ను నన్నైతే తన ఇంటిలోకి, తన సొత్తైనటువంటి కుటుంబంలోకి, తన రక్తం కార్చి కొనబడినటువంటి మిస్పా ప్రార్థన మందిరంలోకి నిన్ను నన్ను నడిపించాడు. అందరి బట్టి దేవునిని స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లూకాసు వార్త 5వ అధ్యాయము 23 చదువమ్మ. 23 వచ్చిన చదువు. 25వ వచ్చిన కూడా చదువు. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పడుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు వెళ్ళిపోయాడు. తన ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయం ఉంది. మేము గొప్ప వింతలు చూచితిమని నేడు గొప్ప వింతలు చూచితిమని దేవునిని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. దేవుని ఇంటికి చేర్చబడినటువంటి నీవు నేను కూడా, మనము నడుస్తూ రోగములో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీవు నేను కూడా, ఆత్మీయమైన పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి నీవు నేను కూడా దేవుని ఇంటిలోకి వచ్చినప్పుడు దేవునిలో ఇంటి వాళ్ళందరూ కూడా నీవు నేను దేవునిని మహిమపరుస్తూ ఉంటే వారు కూడా ఏం చేస్తున్నారు? దేవునిని మహిమపరచారు. అలాగూ చేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆయన మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్ళా, కానీ నిన్ను నన్నైతే తన స్వరక్తం ఇచ్చి ఏర్పాటు చేయబడిన, స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన ఇంటిలోకి, పరిశుద్ధాలయంలోకి, మిస్పా ప్రార్థనా మందిరంలోకి, అయ్యో ప్రభువా, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నన్ను, దూరస్తుడైనటువంటి నన్ను, అయ్యా ప్రభువా, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నన్ను లేవనెత్తి దూరస్తుడైన నన్ను సమీపస్తులుగా చేయుట కొరకై మీ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నన్ను కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి
నీ ఇంటికి నడిపించినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నానయ్యా అని దేవునిని స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. చివరిగా అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదువమ్మా. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు శీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు. ఏం చేస్తున్నాడంట? దేవునిని స్తుతించుచు. ఎవరితో కూడా దేవాలయానికి వెళ్ళాడు? అది శృంగారం అనే దేవాలయం వద్ద జరిగినటువంటి సంఘటన. ప్రభువునందు వారు నడవలేని స్థితిలో ఉన్నాడు. దేవాలయం వద్ద వాటి వద్ద ఉన్నటువంటి వ్యక్తిని వారు స్వస్థత పరిచారు. స్వస్థత పరిచినటువంటి వ్యక్తి ఏం చేశాడు? దిగ్గున లెగిచి గంతులు వేశాడు. ఇప్పుడు గంతులు వేసి దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళి దేవునిని మహిమపరిచాడు. దేవునిని మహిమపరిచాడు. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, నీ నా జీవితం అంతే. నీవు నేను కూడా ఆ వ్యాధి కలిగినటువంటి వాడమే, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాడమే. మనది దీర్ఘకాలికమైన వ్యాధి. ఆ వ్యాధిలో నుండి మనకు విడుదల లేనటువంటిది అది పాపం అనే వ్యాధి. ఆ వ్యాధిలో ఉన్నటువంటి నీవు నన్ను కూడా దేవుడు రక్షించుకున్నాడు. తన ఇంటికి తీర్చుకుంటకై దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ శిలువయాగము, రక్త ప్రోక్షణ, మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకొని దేవునిని ఇంటిలోకి చేర్చబడినటువంటి నీవు నేను కూడా ఆ దేవుడు చేసినటువంటి కార్యాలను నీవు నేను జ్ఞాపకం చేసుకొని మన దేహముతో మన ఆత్మతో దేవునిని, అందుకనే యోహాను సువార్త అందుకే సమరయ స్త్రీతో ఏమన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు నీవు నేను కూడా నీ ఎడల నా ఎడల చేసిన కార్యాలు, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి అతను మహిమపరుస్తూ వెళ్ళాడు. దేవుడు చేసిన కార్యాలను బట్టి నీవు నేను కూడా ఏం చేయాలా? తన ఇంటికి చేర్చాడు. తన ఇంటిలో ఉండి దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ నీవు నేను ఆరాధించ బద్దులమైన ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయం